అలా అయిపోయింది మొత్తం. ఇంకా దుష్యంత్ని నమ్ముకొని దుష్యంత్ మీద పెట్టేసి ఓకే వాట్ ఎవర్ యూ సే ఐ విల్ డూ ఇట్. ఓకే. అది నీట్గా వస్తుంది లేదు అనేది అది ఇంకా నీ బాధ్యత, నీట్గా రావాలి. రిలీజ్ అయ్యే వరకు ఐ హావెంట్ వాచ్డ్ హోల్ ఫిలిం. ప్రీమియర్సే నేను చూడడం కంప్లీట్ ఫిలిం. ఓకే. నేను చూడను బేసిక్గా. డబ్బింగ్ వరకు కూడా అలా స్క్రోల్ చేస్తుంటే నా డైలాగ్ పోర్షన్ పెట్టండి చాలు, నాకు మొత్తం చూపించొద్దు అని చెప్తా అనమాట. సో అప్పుడే చూడడము కేమ్ అవుట్ వెల్. ఎవ్వరు కూడా దాన్ని వేరే రకంగా నెగటివ్గా వల్గర్గా చూడడం జరగలేదు. ఐ వాజ్ హ్యాపీ. ఐ థ్యాంక్డ్ హిమ్ అ లాట్ దుష్యంత్కి. సాటిస్ఫై అయిపోయాను నేను ఇంకా అంతే. అండ్ అది ఎక్కడ డిస్కషన్స్ లో కూడా లేదు. మనం ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం కానీ బయట ఎవరికి డిస్కషన్ లేదు. ఇంకా డిస్కషన్ అంటే ఏముందంటే మీరు కొట్టడం, పోలీస్ స్టేషన్ లో కొట్టడం, ఎగ్జాక్ట్లీ అవును, మిమ్మల్ని చంపేసే సీను, ఇవి డిస్కషన్ లో వచ్చాయి. బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ కొన్ని ఉన్నాయి ఛానల్స్ లైక్ థంబ్నెయిల్స్ అండ్ ఆల్, అవి కొంచెం నేను నగ్నంగా చేయడానికి కారణం ఇది అని ఇలా కొంచెం పోర్ట్రే చేసి రాస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీడియో ఓపెన్ చేస్తే అందులో ఏం ఉండదు, కానీ ఆ థంబ్నెయిల్ ఏమవుతుందంటే చూసే ఆడియన్స్ కి వ్యూ మారిపోతుంది. అదే సంథింగ్ ఏదో ఉందిరా ఇంట్లో మసాలా అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. సో అది కొంచెం బాధేసింది. సినిమాలో అలా చేసిన దానికి కూడా నెవర్ ఫెల్ట్ బ్యాడ్. అక్కడ ఏం లేదు, అరే నీట్ గా ఉందిరా అది. నాకే సెకండ్ థాట్ అనేది రాలేదు. మీరు మనుషులకి ఇన్ఫినిటీ థాట్స్ క్రియేట్ చేసి రాస్తున్నారు అక్కడ థంబ్నెయిల్స్ లో. అది కొంచెం బాధేసింది. కానీ ఈ డిస్కషన్ కూడా వచ్చింది నాకు మా హస్బెండ్ మాత్రం, లైట్ తీసుకో ఇలాంటివి చాలా ఉంటాయి వదిలేసేయు అన్నారు. ఎన్నని రిపోర్ట్ కొడతాం అలాంటివి, ఒకటి రెండు ఓపెన్ చేస్తే చాలా అనవసరంగా ఓపెన్ చేసిన అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అది ఓపెన్ చేసేంత వరకు బాగానే ఉన్నది, ఎందుకు ఓపెన్ చేసినారా గూగుల్ అనిపించింది నాకు. కాదు, మీ హస్బెండ్ ఎంత సపోర్ట్ ఇస్తున్నారంటే ఎక్కడ దొరుకుతారు అసలు ఇలాంటి హస్బెండ్ అసలు చెప్పండి. ఐ డోంట్ నో, దొరికిపోయాడు నాకు అలాగా. ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? నాది నిజామాబాద్, అయింది హైదరాబాదే. నేటివ్ వచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర విలేజ్ ఆరుట్లా అని మా అత్తగారిది. మాది ఇంకా టోటల్ నిజామాబాద్. నా బాన్ బాటప్ ఎడ్యుకేషన్ అంతా నిజామాబాద్. ఓకే. ఎట్లా అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అంటే అటు ఇటు ఉన్నారు కదా. నేను V6 వచ్చాను, ఆయన V6 లో వర్క్ చేస్తున్నారు. దెన్ మ్యారేజ్ అయింది. టీ న్యూస్ లో ఒక 6.5 years వర్క్ చేశాను. అలా సెటిల్ అయిపోయింది అంతే ఇంకా. బట్ ఆయనకి క్లియర్గా క్లారిటీ ఉంది అసలు ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ ఉన్నా మనకి మనం ఏంటో తెలుసు, మన లిమిట్స్ తెలుసు కాబట్టి హీస్ వెరీ అంటే కరెక్ట్ థింక్ చేస్తున్నారు. నేను ఆలోచిస్తాను ఒక అమ్మాయిగా, మ్యారీడ్ ఉమెన్గా అలా చేయడానికి నేను ఆలోచిస్తా. అది వద్దు అన్నా సరే నా బ్రెయిన్లో ఒక థాట్ ఉంటుంది. కానీ హీ వాజ్ లైక్, నాకు కదా కావాలి, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అందరి గురించి, నాకు నా వైఫ్ ఇంపార్టెంట్, నాకు తెలుసు కదా, నాకు ఆ క్లారిటీ ఉంది కదా, నీకెందుకు వేరే వాళ్ళ గురించి అంటాడు. అంతే సింపుల్. దట్స్ అమేజింగ్. బట్ ఫస్ట్ యాక్టింగ్లోకి అంటే ఈ హోస్టింగ్ ఛానల్లో హోస్టింగ్ దగ్గర నుండి సినిమా యాక్టింగ్ వైపు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందా? బట్ ఇంటెన్షనల్గా అండ్ మీ వారి సపోర్ట్తో జరిగిందా? ఆయన సపోర్టే ఆబ్వియస్గా. నేను మూవీస్లోకి వచ్చానంటేనే ఆయన సపోర్ట్. అది మ్యారేజ్ అవ్వకపోయినంటే మేబీ మూవీస్లోకి వచ్చేదాన్ని కాదేమో, మీడియాలో కంటిన్యూ అయ్యేదాన్నేమో. మీడియాలో అదే టీ న్యూస్లో చేస్తున్నాము అప్పటికి. ఇట్లా ఆపర్చునిటీ ఉంది, ఆడిషన్స్ అవుతున్నాయంట శేఖర్ కమలా సార్ది, వెళ్దాము అని ఆయనే తీసుకెళ్ళారు. ఓకే. సో అప్పటికే ప్రేమం చూసేసి ఉన్నాం మేము. ఐ లవ్ సాయి పల్లవి అప్పటికే. సో నా థాట్ ఎలా ఉందంటే ఇది రావాలి అనేది కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది మూవీస్ చేయాలి, యాక్టింగ్ అంటే ఇష్టం. ఎలా ఉండదంటే ఒక సినిమా చూసి ఎమోషనల్ సీన్స్ అవి ఇవి బాత్రూంలో వెళ్ళి యాక్షన్ చేసుకునేదాన్ని అన్నమాట, ఊరికే సరదాగా. బాత్రూమ్ సింగర్స్ లాగా బాత్రూమ్ ఆర్టిస్ట్ అన్నమాట నేను. సో అలా ఉండేది. కానీ మనకి ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో, త్రూ రావడానికి ఎవరు లేరు. చేస్తే డైరెక్ట్ చేయాలి, అంత ధైర్యం లేదు, ఏమవుతుందో తెలీదు. సో కొన్ని ఉంటాయి కదా ఇంప్రెషన్స్ పేరెంట్స్కి కూడా, ఇండస్ట్రీ అలా ఇలా 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 అని. సో నేను ఐ నెవర్ ట్రైడ్ డైరెక్ట్లీ. మీడియాలో ఉన్నాను, ఓకే సంపాదించుకుంటున్నాం చేసుకుంటున్నాం, ఓకే ఈ ప్రొఫెషన్ కూడా నాకు ఇష్టమే, చేసుకుంటున్నా హ్యాపీ. ఇలా వచ్చింది వెళ్దాము అని అంటే ఐ జస్ట్ ఓన్లీ సెడ్ వన్ వర్డ్, ఓకే నాన్న. ఐ కాల్ హిమ్ నాన్న, మై హస్బెండ్. సో ఓకే నాన్న వెళ్దాము, చేద్దాము, వచ్చింది లేకపోతే లేదు, కానీ ట్రై చేస్తా
ఓకే. మిస్ చేయొద్దు సాయి పల్లవితో కదా, ఒక్క ఆడిషన్ అయితే ఇద్దాము, వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకొని వెళ్ళా అనమాట. సో వచ్చినా హ్యాపీయే, రాకపోయినా హ్యాపీయే, ఆడిషన్ ఇచ్చాను వచ్చాను అంతే ఇంకా చాలు. సో అలా ఉండే, అలా వచ్చింది ఫిదా. ఓకే.